హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూస్తే యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఒక సాంగ్ రిలీజ్ చేశాడు. అంటే మామూలుగా ఛానల్లో ఒక సాంగ్ పెట్టి దానికి డాన్సెస్ రిలీజ్ చేస్తారు కదా, అట్లా రిలీజ్ చేశాడు. అసలు అయితే సాంగ్కి వేసిన డాన్సే కానీ అతని ఎక్స్ప్రెషనే కానీ అసలు యాక్చువల్గా క్లియర్గా చూస్తే తప్ప కళ్యాణేనా అని చెప్పి డౌట్ వచ్చేట్టు ఉన్నాడు అనమాట. అసలు ఆ సాంగ్ అయితే సూపర్గా ఉంది. దానికి సంబంధించి చిన్న క్లిప్ పెడుతున్నాను చూసాను. మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ పెట్టి షార్ట్ కూడా పెట్టాను. బట్ దానికి మాత్రం రెస్పాండ్ లేదు. మేబీ అంటే చూడలేదేమో ఎవరు. నాకైతే ఫస్ట్ రిలీజ్ అంటే తన ఛానల్లో రిలీజ్ చేసిన 10 మినిట్స్కే నేను చూశాను. ప్లస్ అప్లోడ్ కూడా చేశాను నా ఛానల్లో. సో తను ఇప్పుడైతే సాంగ్‌కి వేసిన డాన్స్ చాలా బాగుంది. ఎక్స్‌ప్రెషన్స్ అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. కొంతమంది నాకు మెసేజ్ పెట్టిందేంటంటే, "కళ్యాణ్ బాబు నువ్వేం చేసినా మేము చూస్తాం. సూపర్ నువ్వు" అని చెప్పి పెట్టారు. ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ ఏం చేసినా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 'బిగ్ బాస్' సీజన్ 9లో తను కొంచెం సన్నగా అట్లా ఉన్నాడు. ఇప్పుడైతే కరెక్ట్‌గా హీరో ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాడు. ప్లస్ అన్నిటికి సెట్ అయ్యేట్టున్నాడు. అసలు వేసే డాన్స్ కూడా ఇట్లా ఏస్తారా డాన్స్ అన్నట్టుంది. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' సీజన్ 9లో కూడా తను డాన్స్ వేసాడు. తనకు డాన్స్ వచ్చు. బట్ తన ఉన్న స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకున్నాడు అంతే. అంటే యాక్చువల్‌గా కొంతమంది చెప్పారు కదా! ఆ క్లాస్‌కి అంటే డబ్బింగ్ వాటికి నేర్చుకుంటున్నాడు. కొంతమంది అన్నారు కదా! డాన్స్ నేర్చుకుంటున్నాడు. తను యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. ఫైటింగ్ నేర్చుకుంటున్నాడని. అంటే తనకు రాక కాదు, వచ్చిన వాడిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు డాన్స్ అయితే సూపర్‌గా ఏస్తున్నాడు అసలు. ఇవాళ వేసిన సాంగ్‌కైతే డాన్సు అసలు అమ్మాయి కనిపించట్ల మనకు. అబ్బాయి కనిపిస్తాడు. ఎక్కడైనా అమ్మాయి, అబ్బాయి చేసేటప్పుడు కొంచెం అమ్మాయి ఎట్లా చేస్తుందని చెప్పి చూస్తాం. అసలు అమ్మాయి వైపు చూపే వాళ్ళది మనకి. మొత్తం కళ్యాణ్ వైపు చూపెడుతుంది. అట్లా వేసే డాన్స్ అయితే సూపర్‌గా వేసాడు. ప్లస్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా అదుర్స్ అసలు. అంటే ఒక హీరో చేసినట్టే డిటో చేశాడు. మీకైతే ఎట్లా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ రన్నింగ్‌లో ఉంది. తను వచ్చేసి ఒక మాస్‌కి సంబంధించి చేస్తున్నాడట. ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఆల్బమ్ ఒకటి వస్తుంది. అది క్లాస్ ప్లస్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీకి సంబంధించిన సాంగ్ అట. ఆ సాంగ్ కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. ఎప్పుడనేది డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా! గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది జనాల్లోకి వెళ్ళి అది కొంచెం హైప్ వచ్చిన తర్వాత ఇంకా ట్రైలర్ అట్లా కొంచెం కొంచెం రిలీజ్ చేస్తారు. అట్లా రిలీజ్ చేసిన ప్రతి ఒక్కటి ఇప్పుడు కొన్ని మిలియన్ వ్యూవర్‌షిప్స్ వచ్చేసినాయి. సో తన కళ్యాణ్‌ది కూడా అంతే వస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లస్ తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆల్బమ్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరు కలిసి ఆల్బమ్ చేయొచ్చు. బట్ తనుజకి మాత్రం కొంచెం బిజీ ఉంది కదా! ఇప్పుడు తను మూవీస్‌లో బిజీగా ఉంది. ప్లస్ మన 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' బిజీగా ఉంది. సో, తనకి వచ్చిన ఆఫర్స్ వెబ్ సీరీస్ కూడా ఒకటి వచ్చింది. దానికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని విన్నాను. సో, చూడాలి. అంటే తను సీరియల్స్ అయితే చేయట్లేదు ఇప్పుడు. సీరియల్స్ వైపు తను ఇప్పట్లో వెళ్ళనని చెప్పి ఆల్రెడీ చెప్పింది. తను వెబ్ సీరీస్ అయితే చేస్తుంది. మూవీస్ అయితే చేస్తుంది. ఇట్లా ప్రోగ్రామ్స్ అయితే చేస్తుందనమాట. ప్రోగ్రామ్స్ అయినా గానీ ఓన్లీ ఈ మా టీవీలో చేస్తుంది. ఎందుకంటే తను 'బిగ్ బాస్' సీజన్‌కి వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ అయిపోయే వరకు వాళ్ళు చేయాలి కాబట్టి. 1 ఇయర్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10 రాబోతుంది. సెప్టెంబర్‌తో కాంట్రాక్ట్ అయిపోతుంది. సో, తర్వాత తనకి డేట్స్ ఉంటే తను చేయొచ్చు. లేకపోతే లేదు. అది తన ఇష్టం అనమాట. సో, అంటే ఇప్పుడు 'నాగార్జున సారు' వచ్చేసి వెబ్ సీరీస్ తీస్తున్నారు గదా! అని చెప్పి అడిగారు. ఆఫ్‌కోర్స్ తీస్తున్నారు. కానీ ఇప్పుడు కాదు. 'బిగ్ బాస్' సీజన్ 10 రాబోతుంది గదా! సో, దానికి హోస్ట్ మన 'నాగార్జున సార్' కాబట్టి అది అయిపోయిన తర్వాత తీస్తారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే తను చాలా బిజీగా ఉంటాడు వాటిల్లో. ప్లస్ తనకి ఆల్రెడీ 'కింగ్ 100' అని చెప్పి ఒక మూవీ రాబోతుంది. దాంట్లో సమంత గారు కూడా ఉన్నారని చెప్పి ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది కదా! సో, దానికి సంబంధించి తను చాలా బిజీగా ఉన్నారనమాట. సో, ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత ఆ షూటింగ్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు నాగార్జున సార్ వచ్చేసి వెబ్ సీరీస్ మీద కాన్సంట్రేషన్ పెడితే ఇప్పుడు వెబ్ సీరీస్‌లో అన్ని 'బిగ్ బాస్‌లో' ఉన్నవాళ్ళు దీనిలో కనిపిస్తారనమాట. ఎక్కువగా 'బిగ్ బాస్' సీజన్ 9లో కూడా కనిపిస్తారు. ముఖ్యంగా మనకు తెలిసి తనుజ, కళ్యాణ్ అయితే మెయిన్‌గా ఉంటారు. ఇమాన్యుయల్ ఉంటాడు. ఇట్లా చాలామంది మెయిన్ క్యారెక్టర్స్ 'రీతు', 'డిమాండ్ పవన్' ఇట్లా ఉంటారు. 'నిఖిల్' ఉంటాడు నాకు తెలిసినంత వరకు. అట్లా చాలామంది అట్లా ఉంటారనమాట. ఉండి ఇంకా యాక్చువల్‌గా నాగార్జున సార్ చాలా మూవీస్ తీశారు ప్రొడ్యూస్ చేసి. తన బ్యానర్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో అసలు చాలా మూవీస్ వచ్చినియి. ఒక సీరీస్ వచ్చినియి. ప్లస్ సీరియల్స్ కూడా వచ్చినియి కదా! వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, చూద్దాం. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేదైతే తెలియాల్సి ఉంది. సో, తెలిసిన తర్వాత దానికి సంబంధించిన న్యూస్ నేను చెప్తాను. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.